నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా ఎవరైనా ఉన్నారా? యా, సార్ ఉన్నారు, సార్ ఉన్నారు. సార్ కొత్త అంటున్నారు, మరి ఇక్కడ కూర్చోవాలి. రండి ప్లీజ్, పర్వాలేదు, రండి కూర్చోండి, రండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకున్న సెషన్ వచ్చేసరికి ఇది లీడర్షిప్ ట్రైనింగ్, అవునా? సో మీకు క్లారిటీ అనేది దొరికిందా, దొరకలేదా? సో 500 PV చేస్తే బెనిఫిట్ ఏముంది, నాలుగు చెప్పడం వల్ల అంటే మనము కోర్ ఎలా అవ్వాలి, తర్వాత ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, అవునా? ఇవే కదా మీరు ఎంతసేపు నేర్చుకున్నది, అవునా? సో ఏ విధంగా ఒక వ్యక్తిని కొత్తగా పరిచయం చేసుకోవాలి, సో ఎట్లా బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని సార్ మన చారి సార్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు కదా. మరి చారి సార్కి మనం ఏమి ఇస్తాం? తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సెషన్ ఏముందంటే, ఓకే ఇవన్నీ చేస్తే సక్సెస్ అవుతామని మీకు తెలీదా? తెలుసా తెలీదా? ఇంత ముందుకు తెలుసు తెలుసా తెలీదా? కానీ ఏం చేస్తున్నాం మనం? సో నా టాపిక్ అదే. అన్ని తెలిసే మనకి, అన్నింటి కన్నున్నా కూడా ఏదో సామెత ఉంటుంది, అది పోనీయదు ఎదకి రానియదు, మనకి వెళ్ళము పోయిపోము. చాలా మంది చెప్తారు కానీ ఈ మంచంలో పడిపోయినారు, ఇట్లా సస్తలేడు, ఇట్లా బతుకుతలేడు, అట్లా ఎట్లా ఎదురు చూడాల్సి వస్తుందో. సో అదే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మీరు కూడా అనుభవిస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? ఇది ముందుకు పోతలేదు, అట్లానే మొత్తము ఆగుతలేదు, ఇట్లా సావకుండా బతకకుండా మధ్యలో ఏందిరా మాకు ఈ లొల్లి అని కాడ ఉన్నారు. ఏ సార్? సో దీనికి కొంచెం మనం చేంజ్ చేసుకోవాల్సిన విషయం ఉన్నది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాటిట్యూడ్. ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది మన యాటిట్యూడ్ మాత్రమే. యాటిట్యూడ్ చేంజ్ అయితే చారి సార్ చెప్పిన నాలెడ్జ్ అంతా వర్కౌట్ అవుతుంది. సో ఈ యాటిట్యూడ్ కనుక మనం చేంజ్ చేసుకోలేదనుకోండి, చారి సార్ ఎవరు చెప్పిందో మనకు సంబంధం లేదనిపిస్తుంది. సో ఏం మార్చుకోవాలి సార్? యాటిట్యూడ్ అంటే ఓకే, మీరు రెడీ ఉన్నారా వర్క్ చేయడానికి? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నిజంగా రెడీ? సో ఇక్కడ కొన్ని మార్పులు చేసుకోవాలి. సో మార్పులు ఇన్ ద సెన్స్ ఏం తీసారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో. ఏంటండి? ఈగో. సో ఈగో అనేది ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చిందో, సక్సెస్ అనేది ఏమంటారంటే ఐగో అంటారు. ఏమంటారు? ఈగో మీకు వచ్చిందంటే నేనున్నాను, నేను ఐగో, నేను వెళ్ళిపోతా అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ మిస్ అవుతుంది, ఆ ప్రేమానురాగాల రిలేషన్షిప్ మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను DUCD ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చినారనుకోండి, చెప్పండి అనడానికి యా రండి చెప్పండి అని మిమ్మల్ని దగ్గర తీసుకొని మాట్లాడడానికి తేడా ఉంటుందా? ఒకవేళ నేను దగ్గర తీసుకొని మాట్లాడి అరే నా అక్కో, నా చెల్లో, మా అమ్మో ఎవరో అనుకోని నేను మిమ్మల్ని దగ్గర తీసుకున్నాను అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి? అరే ఈయన నా కొడుకే, నిజంగా మా పిల్లోడే, మా ఇంట్లో పిల్లోడే, మా కుటుంబ సభ్యుడే అని చెప్పుకుంటాం, అవునా కదా? నేను అదే ఒక ఈగోతో చెప్పండి అన్నాను అనుకోండి, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? బిజినెస్ బాగుంది కదా, పలానోడు బాగాలేడా అని చెప్తాం, అవునా కదా? ఎస్ సార్ నో? అది మనకు సూట్ అవుతుందా? సూట్ అవుతుందా? ఇట్స్ బెటర్. ఏదైతే మనకు అవసరమో దాన్ని తీసుకుందాం, ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని విడిచిపెట్టాం, అక్కడే సక్సెస్ ఉంటుంది. పట్టు విడుపులు అంటారు చూసారా, మన పెద్దలు చెప్తారు. అన్ని పట్టించుకుంటారా ఏమి? ఏడ పట్టాలో పట్టుకోవాలి, ఏడ వదిలేయాలో వదిలేసుకోవాలి, అప్పుడు కదా మనం సక్సెస్ అయ్యేది అని. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఉంది, లొల్లు జరగవా? జరగవా? కానీ వదిలేస్తూనే ఉన్నారా? లొల్లు జరిగినప్పుడు వదిలేసుకుంటామా? అట్లా కాదు, దాన్ని అర్థం చేసుకొని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి దాని సిచ్యువేషన్ తగినట్టుగా సింక్ అయిపోయి ఆ నెక్స్ట్ మిగతా లైఫ్ ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతారు. ఇక్కడ కూడా ఇప్పుడు బిజినెస్ లో మీరు జాయిన్ అయినారు, పెద్ద బిజినెస్ చేయకపోతున్నారు, మీ అప్లైన్ మీకు రైట్ వేలో మీకు గైడ్ చేయకపోయిండొచ్చు, మీ డౌన్ లైన్ మీ మాట వినకపోయిండొచ్చు. సో వింటలేదు సార్. ఇప్పుడు చాలా మంది, నేను ఈ మధ్య కాలంలో నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, అవి బూతులాగా వినిపిస్తున్నాయి నాకు. ఏం మాటలు అంటే, ఇతను నేను చెప్తే వింటలేడు సార్, నా డౌన్ లైన్ కానీ నేను చెప్తే వినడు. ఫస్ట్ వన్, ఏం చేయాలా సార్? చెరపాడు కానీ ఎవడు ఉండలేడు, పో చెప్పి 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 తల పానం తోకకు వా, ఎవడు వస్తాడు? ఎవడు ఉండలేడు. మూడోది, PV ఉన్న లీడర్లే కోర్ చేయలేకపోతున్నారు.
నా డౌన్లైన్ ఇంతమంది చూడు సార్ చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ వచ్చింది 1000 PV రాలేదు. సో ఎవరు పీవీ చేయట్లేదు, కోర్ చేయట్లేరు. తర్వాత ఎవరు మీటింగ్కి రావట్లేరు. ఒకవేళ మీటింగ్ ఉంది అంటే మాకు పని ఉంది అంటారు, లేకపోతే బిజీ ఉంది అంటారు, లేకపోతే కడుపు వచ్చో కాలు వచ్చో జోలు ఎప్పుడు సపరేట్ ఉంటారు. జూమ్ పెట్టి చూడు సార్, జూమ్ పెడితే 50 మంది వచ్చే జూమ్ ఇవాళ 10 మంది కూడా వస్తారు. ఇవన్నీ మాకు చెప్తుంటే నాకు అవన్నీ ఒక బూతులాగా అనిపిస్తుంది. మీ నమ్మని నమ్మకండి, కానీ నాకు ఏ రోజు ఈ ప్రాబ్లం రాలేదు, నాకు ఏ రోజు ఇబ్బందులు కలగలేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఇది 6వ సంవత్సరం, జూన్కి 6వ సంవత్సరం స్టార్ట్ అయింది నా బిజినెస్. నాకు ఏ రోజు ఇబ్బంది కలగలేదు. ఎందుకు మనకి మీకు కలుగుతున్నాయా లేవా? చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. దీని గురించే మాట. సో ఇది కనుక మీకు క్లారిటీ దొరికింది అంటే ఇక్కడ నుంచి మీరు రీబర్త్ అవుతారు. మళ్ళీ మీ బిజినెస్ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీ వర్క్ అనేది రీస్టార్ట్ అయిపోతుంది, మీ ఇన్కమ్ రీస్టార్ట్ అవుతుంది, మీ పిన్ చేంజ్ అవుతుంది. సో సక్సెస్ అనేది మీరు సింబల్గా కూడా తయారు కావచ్చు. ఇప్పుడు చాలాసార్లు ఇంతసేపు డిస్కస్ చేసిన విషయాలన్నింటినీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా పెద్ద సక్సెస్ వెళ్ళిపోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ ఎట్లా చేయాలి? క్వశ్చన్ ఏంటంటే, ఓకే సార్ చాలాసార్లు చెప్పిన అన్ని నిజం, సూపర్, ఫెంటాస్టిక్, కానీ నేనేం చేయాలో ఎట్లా చేయాలో నాకు క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లారిటీ వస్తలేదంటే మీరు ఒకటి పీవీ చేయలేదు, ఒకటి మీటింగ్ రాలేదు, ఒకటి జూమ్ రాలేదు, ఒకటి ఇది చేయలేదు, ఒకటి ఫోన్ చేయలేదు, ఒకటి రాలేదు. ఇన్ని తలనొప్పులని నా సూట్లో చూసుకున్నప్పుడు నేను ఎట్లా సక్సెస్ అవుతా? అదే కదా ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు బిజినెస్ లోకి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేస్తున్నాము. సో బిజినెస్ లోకి ఒక వ్యక్తిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము ఓకే. వెస్టీజ్ లో జాయిన్ అయినంత మాత్రాన, ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినంత మాత్రాన మన జీవితం ఏమైనా మారుతుందా? ఏమైనా మారుతుందా? ఒకవేళ మారుతుందని ఎవరైనా చెప్పారంటే నువ్వు పగటి కలవడం అంటే అది కాదు. అట్లా మారేది ఉంటే ఇవాళ ఎవడు గడిపోవడం లేడు, అడక తినేటోడు ఎవడు ఉండేటోడు కాదు. ఎస్ఆర్ ఆధార్ కార్డు ఏమో దగ్గర నుంచి ఏదో ఒకటి మార్చుకుంటుండే కదా. సో మన వెస్టీజ్ లో మాత్రం మారదు. సో ఈ జంక్షన్ 3 జంక్షన్స్ ఉంటాయి. ఏ అనే జంక్షన్ ఉంది, ఇది వెస్టీజ్ లో జాయినింగ్ అవ్వడం. వెస్టీజ్ లో జాయిన్ అయిన మాత్రాన జీవితం అయితే మారదు, కానీ వెస్టీజ్ బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది చూసారా. బి అనే జంక్షన్ బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వడం. ఏమి డిసైడ్ అవ్వడంలో మనకు సక్సెస్ అనేది రావచ్చు, ఫెయిల్యూర్ అనేది కూడా అక్కడి నుంచి రావచ్చు. సో ఎట్లా సార్? డిసిషన్ తీసుకొని నేను పని చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. ఒకవేళ నువ్వు డిసిషనే తీసుకోకపోతే నువ్వు అక్కడే మిగిలిపోతావు, ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మిగిలిపోతావు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో బిజినెస్ డిసైడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1-2 days. ఇప్పుడు మీరు బిజినెస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు? ఎగ్జాంపుల్ 5 days. మల్లేష్ గారు ఉన్నారు, నేను ఈరోజు ప్లాన్ చెప్పాను, ఇంకో 4 days తర్వాత ఆయన మధ్యలో నాకు 2 సార్లు కాల్ చేసింది. సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాను, చెప్పండి కదా. నేను నా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది, నా ఒక్క దగ్గర లేదు. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నుంచి వచ్చాను. సో మళ్ళీ నాకు రియల్ ఎస్టేట్ మీదనే నా మైండ్ వెళ్తుంది, కానీ చేయొద్దు, నేను వెస్టీజ్ని ఫుల్ టైం చేయాలి. సో కానీ నా మైండ్ డైలమాలో ఉంది, ఏం చేయాలో అర్థమవుతలేదు అని ఆయనకి కూర్చోబెట్టి ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈరోజు ఓన్లీ వెస్టీజ్ చేస్తా సార్, ఇంకేం చేయను అని చెప్పిన. సో డిసిషన్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30 మెంబర్స్ని ఈ మంత్లోనే సైన్ అప్ అయ్యిండు, ఈ మంత్లోనే 30 జాయినింగ్స్ తీసుకొచ్చిండు, ఈ మంత్లోనే కూడా బ్రాంచ్ డైరెక్టర్ కాబోతుండు. సో ఎందుకు చెప్తున్నా మీకంటే మరి ఏం తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కానీ బిజినెస్ మాత్రం బిల్డ్ అవుతుంది. మరి అన్ని తెలిసిన వ్యక్తికి ఎందుకు అవ్వట్లేదు? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? పర్సన్లో ఉందా, యాటిట్యూడ్లో ఉందా? ఎందుకు సార్ ఎందుకు జరుగుతుంది అంటే, ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్స్, మీకు ఏం తెలియదు వెస్టీజ్ గురించి, మీరు ఇప్పుడే వచ్చి వెస్టీజ్లో జాయిన్ అయినారు. అప్పుడు మీరు ఏం చేస్తారు?
మేము ఏది చెప్తే అదే మీకు వేదం. నువ్వు దూకమని చెప్పు సార్, 2 అంతస్తులా 3 అంతస్తులా అని అడుగుతామంటారు. ఎస్ సార్ నో? అదే 6 నెలలు అయింది అనుకోండి, ఆయనకైనా మస్తు చెప్తారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అవునా సార్, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యాటిట్యూడ్ ప్రాబ్లం వచ్చేసింది. నాకు అంతా తెలుసు. చాలాసార్లు ఎప్పుడైంది, శ్రీనివాస్ వడ్డేమాన్ ఎప్పుడైంది, సంజీవ్ ఎప్పుడైంది, హరీష్ రెడ్డి ఎప్పుడైంది, నాకు తెలియదు. ఐదు మాకు తెలుసు, అన్ని మీటింగ్లో పోయినాం, అన్ని తెలుసుకున్నాం, అన్ని ఆల్రెడీ తెలుసు మాకు. ఎప్పుడైతే నాకు అంతా తెలుసు అని ఒక ఆలోచన మీ మైండ్లో వచ్చిందంటే యూ ఆర్ ద ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఫెయిల్యూర్ అంటే. సో ఏమి తెలిసినా, ఎంత తెలిసినా మీరు నేర్చుకోవడానికి రెడీ ఉండి చూడండి, సక్సెస్ మీకు కనబడుతుంది, వినబడుతుంది. వినబడడం, మీరు చప్పట్లు కొట్టారంటే మీరు సక్సెస్ అయినట్టు లెక్క. నా మాటకు వాల్యూ ఉంటేనే క్లాప్స్ తెలుపుతారా? ఎస్ సార్ నో? అదే సక్సెస్. సో కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఇదే. అందుకే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా నేను దాన్ని చేంజ్ చేసిన, యాటిట్యూడ్ని మార్చుకోవాలి. సో మనల్ని మీరు ఎంత ఎదిగినారో అంత ఒదిగి ఉండడం నేర్చుకోండి, మీరు అంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు సక్సెస్ వస్తుంది, నేను యాటిట్యూడ్ చూపిస్తూ ముందు వెళ్ళానంటే ఎంత పెద్ద పిన్ లెవెల్కి వెళ్ళినా, ఎంత ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నా కూడా అది డౌన్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు శిష్యరికం చేసి 10 సంవత్సరాలు నేర్చుకొని, గురువు గారు నేను ఇంక సెలవు తీసుకుంటాను మీ దగ్గర, నేను అన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాను కదా అంటే, నాయన యు ఆర్ ద పర్ఫెక్ట్, యు ఆర్ ఆల్ రైట్, పర్ఫెక్ట్, చలో వెళ్ళిపో అని చెప్పినాడు. కానీ ఇతను గురువు గారి దగ్గర వచ్చి యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ టైం వెళ్ళి మీట్ అయినప్పుడు ఆయన అడుగుతుండు, ఇంకా మీరేమైనా చెప్పేది ఉందా నాకు? గురువు గారిని అడిగే పద్ధతి అయినా, కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? నీకెంత తెలుసో అంత తెలుసు, నాకు ఇంకేం చెప్తావో చెప్పు నువ్వు అన్నట్టు. సో అదే గురువు పోయి ఒక్కరోజున్నా 2 రోజులున్నా సంవత్సరంలో గురువే. ఎస్ఆర్నో? ఇట్లా కాదులే, ఒక పని చేయి, 2 రోజుల తర్వాత సాయంత్రం రా, నీకు నేను నేర్పిస్తాను అని చెప్పాడు గురువు. చూద్దాం నేను ఏం నేర్పిస్తాడో. ఎల్లుండి తర్వాత సాయంత్రం గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి, గురువు గారు నాకు ఏదో నేర్పిస్తా అన్నారు, నేను రెడీ ఉన్నాను నేర్చుకోవడానికి. సరే రా నాయన, లాన్లో వెళ్దాం రా అని చెప్పి గార్డెన్లోకి తీసుకెళ్ళి ఒక టేబుల్ పైన కూర్చో అక్కడ అని చెప్పేసి చైర్స్ కూర్చోబెట్టి, టీ తాగుతూ మాట్లాడదాం మనం అని చెప్పి సాసర్ ఏమంటారు కేక్ తీసుకొచ్చి అందులోంచి సాసర్ కప్పు పెట్టి టీ అందులో వేయడం స్టార్ట్ చేశారు. కప్పు నిండిపోయింది, కప్పు నుంచి సాసర్లో వచ్చింది, సాసర్ నిండిపోయింది, సాసర్ నుంచి టేబుల్ పైకి వచ్చింది, టేబుల్ పై నుంచి కూడా ఒక మూలలో ముందు వెళ్ళిపోయి తడిచి కింద పడడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు శిష్యుడు చెప్పిండు గురువుతోటి, గురువు గారు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? కప్పు నిండిపోయి చాలా సార్లు అయిపోయింది, చాలా టైం అయిపోయింది, మీరు ఇంకా పోస్తానే ఉన్నారు, అది వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది, మీకు అర్థమవుతుందా గురువు గారు మీరు ఏం చేస్తున్నారు అని. అప్పుడు శిష్యుడికి గురువు చెప్పాడు, ఇదే నేను నీకు చెప్దాం అనుకుంటున్నాను ఆయన. నువ్వు నా దగ్గర ఎంటీ కప్గా ఉంటే తప్ప నా నాలెడ్జ్ నీకు రాదు. నువ్వు ఎంటీ కప్గా ఉంటేనే నేను చెప్పే నాలెడ్జ్ నీ లోపల వస్తుంది. ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక యాటిట్యూడ్తో ఉంటే నేను చెప్పేదంతా బయట వెళ్ళిపోతుంది ఇట్లానే. సో గురువుని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ చేయలేవు, గురువుతో ఏ రోజు కూడా నువ్వు పోటీ పడలేవు అని చెప్తున్నాను. సో మంచి మాట కదా. సో ఇక్కడ అప్లైన్ టాపిక్ వస్తే కూడా అప్లైన్ ని కొంతమంది షూ పాలిష్ లెక్క వాడతారు, కొంతమంది ఏమో కొత్త పెళ్ళికి చూసుకుంటారు. ఇది ఎప్పుడు వాడరు, ఇది ఎప్పుడు అయిపోదు, ఈ అప్లైన్ ఎప్పుడు రాడు, ఎప్పుడు కాదు. ఏంద్రా బాబు మీ అప్లైన్ ఈయన అతి వినయం దురద లక్షణం, ఈయన వాడడు చేయడు. రెండో వ్యక్తి ఇంకా రుద్దడం మొదలు పెడితే అప్లైన్ జ్వరం వచ్చి ఇంట్లో అయినప్పుడు ఇంటికే పోయించుకొని వస్తుంది. ఈ రెండో కేటగిరీ అంటే వాడితేనేమో ఇట్లయినా వాడతారు, లేకపోతే మొత్తం వాడరు. లేదు ఏదైనా అవసరం ఉంది, నేను ఉన్నా కదా నాకు ఏదైనా చెప్పు అంటే, మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది ఏం చేయాలో తెలుస్తుంది సార్ అనేటప్పుడు అట్లా కూడా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లైన్ ఏ విధంగా వాడాలో కూడా
మాకు హిందీ మేము చెప్పాల్సి వస్తున్న పరిస్థితి. సో అప్లైన్ ఈజ్ ఏ లైఫ్ లైన్. ఎక్కడ యూజ్ అవ్వాలో అక్కడ యూజ్ చేయాలా, ఎక్కడ అప్లైన్ని ఎడిఫై చేయాలో అక్కడ ఎడిఫై చేయాలా, ఎక్కడ అప్లైన్ని తీసుకువెళ్ళాలో అక్కడ తీసుకువెళ్ళాలి. అప్పుడు ఈ సక్సెస్ వస్తుంది. ప్లాన్ ఉంది రాసారు, ప్లాన్ చెప్తాను సక్సెస్ఫుల్ నేనే చూసాను, నేనే అంటాను. అప్లైనే చెప్పుకుంటాడు, అప్లైనే చెప్పుకుంటాడు. ఆ డౌన్లైన్ ఎవరైతే లీడర్ ఉన్నాడో ప్రాస్పెక్టింగ్ దగ్గర వెళ్ళిపోయినప్పుడు అప్లైనే ఆయన గురించి చెప్పుకునే కర్మ పట్టిస్తారు కొంతమంది. నేను ఏమంటానంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొత్త వ్యక్తులు కార్మీలు మీరు నేర్పించే కొన్ని విషయాలు. అప్లైన్ ప్రమోషన్ని కనుక ఆ సీక్రెట్ని తెలిస్తే మీ బిజినెస్ దుమ్మైతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరిద్దరు బిజినెస్ చేస్తూ రాలేదు, ఏమి మీరు బిజినెస్ చేస్తూ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నేనే అప్లైన్ అయినా ఒక దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సార్ ఉన్నాడు, ఈయన డిస్ట్రిబ్యూటరు, ఈయన వేరే ప్రాస్పెక్ట్ అనుకున్నాం, ప్లాన్ వేరే వ్యక్తి అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏ ఆలోచనతో ఉంటాడు, ఎవడైతే ఆగింది అంటాడు, అవునా కదా? ఎస్ఆర్నో అట్లా ఉండాలి, లేకపోతే సమాజంలో బతకలేదు. మనకు తెలిసే ఆ విషయం. లోపల ఈ బనీనికి ఎన్ని బొక్కలు ఉన్నా సరే తెల్లకి మాత్రం పైన చేయాలా, ఇప్పుడు మనకు తెలుస్తుందే. చాలా మంది నడిచే అవే ఉన్నాయి. ఎస్ఆర్నో ఈయన ప్లాన్ వినే వ్యక్తి, ఈయన నా డౌన్లైన్. ఇప్పుడు ఈయన నన్ను తీసుకొని వెళ్ళి ఆయనకి ప్లాన్ చెప్పాలి. ఎస్ఆర్నో ఈ ప్లాన్ తెప్పించేటప్పుడు ఇప్పుడు ఈ లీడరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కంటే ముందు నా దగ్గరకు వచ్చి చెప్తాడు. ఏమనంటే హరీష్ రెడ్డి అనే వ్యక్తి మామూలు కాడు, దొరికితే ఉంగరాలే పడ్డాయి. మామూలు కాడు, వాళ్ళ కాందాను, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా, ఎన్ని ఎకరాలు ఇట్లా దానాలు వేసిరో వాళ్ళకే తెలుసు. ఇది కాదు ఆయన కింగు అని చెప్పిండు, నాకు చెప్పిండు. తోలుకొని పోయిండు నన్ను ఆయన దగ్గరికి. తోలుకపోయి మళ్ళీ ఊరుకుంటాడు. ఈసారి చెప్పినగా సార్ నీకు అప్పుడు ఈసారి చూడండి, అవా ఉంగరాలు చూపేవి అవన్నీ ఈసారి అంటాడు. ఇప్పుడు ఆయన కుర్చీ మీద ఎదురు కూర్చుంటాడు, మామూలుగానే కూర్చుంటాడు. ఈయన తోలు ఎత్తినాక కాలు మీద చెప్పు ఏందో నువ్వేందో ఏదో కంపెనీ అంటాడు. ఆయన కూడా యాటిట్యూడ్ చూపించాలి. సార్ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఆయనకు అర్థమవుతుందా? రెడ్డి సార్ నేను యూసిడి సార్ అన్నాను పెట్టాడు ఆయన. నా 10 లక్షలు వస్తాయి నెలకు, నేను యూసిడి పని బెంచికా తెచ్చిన బయట కావాలని నేను నమ్ముతానా? ఎందుకు నమ్మడు? ఆయన ఐడెంటిఫై చేసాడు. ఈయనని లేవట్టి కూర్చోబెట్టి 200 పైన. ఇప్పుడు దిగు సారు దిగా నేను పోయి నడుకోవాలి. దిగుతాడు ఆయన, దిగాడు. ఎస్ఆర్నో పోనీ ఆయన బిజినెస్ లో జాయిన్ అవుతాడా? ఆయన జాయిన్ కాదు. గల్లీలో వచ్చినప్పుడు మన జాయిన్ కానీ అన్న ఒకడు వచ్చిండే నా గాడికి ఆడుకున్నా క్రికెట్ అంటాడు. ఆయన 100% అంటాడు. నాకు తెలుసు కదా, మేము వేగినాం ఇవన్నీ. మా ఏజ్ చిన్నదైపోయింది, మా అనుభవం చాలా పెద్దదైంది. ఇదే మల్లేష్ గారు హరీష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుండంటే రెండోసారి నెక్స్ట్ ఇంకొక వ్యక్తి అనుకున్నాం పోయి చెప్తుండ్రు. హరీష్ రెడ్డి గారు వీఆర్ ద లక్కీ. నిజంగా చెప్తున్నా సార్, మీరు నిజంగా లక్కీ. ఎందుకు తెలిసేనా సార్, ఇప్పుడు మన ఇంటికి రాబోయే వ్యక్తి ఉన్నాడు కదా, శ్రీనివాస్ వడ్డేమాన్ అనే వ్యక్తి, నెలకి 10 లక్షల ఇన్కమ్ సంపాదిస్తాడు. చిన్న పిల్లోడు సార్, 30-32 ఏజ్ ఉంది, కానీ మెర్సిడీస్ బెంజ్ 80 లక్షల కారు వాడుతుండు. అంటే మీరు ఆలోచించండి, మన జిల్లాలో కూడా ఎవరు బెంజ్ వాడు. 3 కోట్ల రూపాయల ఇంట్లో ఉంటాడు, ఇంట్లో సినిమా తింటున్నాయి. ఈ బిజినెస్ కంటే బిఫోర్ ఒక స్టూడెంట్, ఆయన ఒక చిన్న కంపెనీలో పనిచేసిన వ్యక్తి, పార్ట్ టైం గా ఈ బిజినెస్ తీసుకొని 5 సంవత్సరాలలో నెలకి 10 లక్షల ఇన్కమ్ సంపాదిస్తుండు. ఆయనతో మాట్లాడాలంటే టైం దొరకదు. అట్లాంటి వ్యక్తి భగవంతుడు మరి ఏం అదృష్టమో నాకు తెలియదు, కానీ మీ పేరు చెప్పినా ఇట్లా పోదాం సార్ అంటే చలో నేను వస్తున్నా అని చెప్పిండు. నిజంగా నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇప్పుడు ఈ మాట మల్లేష్ గారు హరీష్ రెడ్డి గారితో చెప్పిండు. ఇప్పుడు హరీష్ రెడ్డి గారు ఎట్లుంటాడు చెప్పండి?
ఎట్లున్నాడు? లొంగిపోయి చదువుకొని వేసుకొని వచ్చిందంటే గమనంలోకి వచ్చి రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టుకుంటాడు. సార్ 50% మీ బిజినెస్ లో జాయిన్ అన్నట్లు లెక్క. సో కానీ ఇక్కడ ఈగో అని మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అవసరమా నేను పొగడడం? అప్పులైనైతే పొగడాలని రాజ్యాంగంలో రాసుకుంటా, స్టేజ్లో ఏమన్నా రాసుకురా? బిజినెస్ పొగడవా? నువ్వు పొగుడుతా, నేను అప్పులైన ఎందుకు పొగుడుతా? శ్రీనివాసాచారి సార్ ఏమన్నా మా కట్టలు కట్టుకు వచ్చి ఇచ్చిందా? ఎందుకు పొగుడుతాం? సార్ నువ్వు పొగడకేమమ్మా, మేము ఎందుకు మేము పొగడమని అడుగుతున్నా. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే నీ బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా? నీ బిజినెస్ ని పెంచుకోవడం కోసం నీ బిజినెస్ ని పొగుడుతున్నావు, నీ సక్సెస్ ని పొగుడుకుంటున్నావు. ఎందుకంటే ఈరోజు వడ్డేమాల దగ్గర 10 లక్షలు ఉంది, రేపు నీ దగ్గర రాబోతుంది. కాబట్టి ఇదే ఈ యాటిట్యూడ్ ని మనం మార్చుకోగలిగితే 100కు 1000% సక్సెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేంజ్ చేసుకుందామా లేదా? చేంజ్ చేసుకుందామా మనం? సో ఇద్దరు లీడర్స్ ఒకసారి బిగ్ బిగ్ సో ఈ విధంగా మనం మన సక్సెస్ ని మనం ఎలివేట్ చేసుకోవచ్చు. ఒక మార్గం ఉంది. రెండోది, బిజినెస్ చేయాలంటే ఎంత డిసైడ్ అవుతారంటే ఎవరో చెప్తలేదు, నేనే చెప్తా. ఇన్నోరు బిజినెస్ డిసైడ్ అవ్వాలంటే ఒక సెకండ్ లో కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం కూడా పడుతుంది. సంవత్సరం కూడా టైం పడుతుంది. కానీ నువ్వు డిసైడ్ ఎప్పుడైతావో ఇక నుంచి సి అనే టెన్షన్ ఉంటుంది. ఇది బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ ఉంటుంది, 20,000 ఇన్కమ్ ఉంటుంది ఇక్కడ. ఈ బి అనే జంక్షన్ నుంచి సి అనే జంక్షన్ పోవడానికి 90 రోజులు టైం పడుతుంది. ఎంత? 90 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు 6 నెలలు మీరు డిసిషన్ తీసుకోవడానికి టైం పట్టిందంటే మీకు 20,000 ఎప్పుడు వస్తాయి? 6 నెలలు ప్లస్ 3 నెలలు ఎంత అవుతుంది? 9 నెలల తర్వాత మీ ఇన్కమ్. ఒకవేళ మీరు సంవత్సరం తర్వాత డిసైడ్ అయ్యారనుకోండి, మీకు ఎన్ని నెలలకి ఇన్కమ్ వస్తుంది? ఎన్ని నెలలకి? మీరు ఈ రోజే ప్లాన్ చెప్పారు, ఈ నెలలోనే డిసైడ్ అయ్యారు, మీకు ఎప్పుడు ఇన్కమ్ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? 4 నెలల్లో వస్తుంది. ఈ నెల నేను డిసిషన్ తీసుకుంటున్నాను, డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ 90 days లో నా ఇన్కమ్ అది రాబోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇక మన చారిసార్ చెప్పింది కాబట్టి కష్టపడి 160 బీవీ కొడతారు. ఎందుకంటే ఆ రేంజ్ లో చెప్తారు చారిసార్. కానీ ఏ అనే జంక్షన్కి వచ్చి ఈ బి దగ్గర వాళ్ళకి స్పీడ్ బ్రేకర్ లేక సిలో పోయి సి జంక్షన్ కాడ ఆగి ఇగో 7వ నా 20,000 అంటారు వాళ్ళు. సార్ 10వ తారీఖు మీకు ఎంతమంది ఫోన్ చేస్తారు? ఏమైంది సార్ 10,000 వస్తున్నాను, 1,500 కూడా రాలేదు. నేను ఏ పాటో మీరు మంచోళ్ళు అనుకున్నా కానీ మీకు ఇట్లా చేశారు అనుకోలేదు. కష్టపడి 3,000 రూపాయలు తీసుకొచ్చి ఆన్కాడ ఇంకా బదులు తెచ్చుకొని బీవీ కొట్టి 20,000 వస్తుందని కొడితే 800 సార్ ఈ బిజినెస్. ఇది ఆ బిజినెస్ చేసే దానికన్నా మీరు ఇంకా మేము నవ్వాలి అంటే వినాలని నవ్వాలి. ఎందుకంటే వీళ్ళు నాలెడ్జ్ తీసుకున్న వ్యక్తులు కాదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, 3,000 పెట్టుకోవాలి, 10వ తారీఖు 10,000 వస్తాయి అంతే. వీళ్ళకి ఎవరు ఏం చెప్పినా అయినారు, నువ్వు నెత్తి వలగొట్టుకో, వాళ్ళ మాత్రం నువ్వు వాటిని వలగొట్టుకోగా నాకైతే పైసలు కావాలంటారు. అదే ఈ సి జంక్షన్ కాడ కాకుండా నువ్వు డిసైడ్ అయినవా అని అడగొచ్చా లేదా? మనము అడగొచ్చా? అని అడుగుతున్నామా? ఇది మనం చేసే పెద్ద మిస్టేక్. ఇది మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, సార్ మీ పేరు సార్ వెంకటేష్ గారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు డిసైడ్ అయ్యారు, డిసైడ్ అయ్యే వచ్చారు కదా, డిసైడ్ అయ్యే ఇంత దూరం వచ్చారు. నేను అడుగుతున్నా, ఏం కమిట్మెంట్ ఇస్తారు మీరు? ఎట్లా మీరు పని చేద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా, ఎన్ని రోజులలో మీకు ఎంత ఇన్కమ్ కావాలి అని మనం ఎప్పుడైనా అడిగినామా? వెంకటేష్ సార్ కూడా అడిగారు.
ఈ అమ్మాయి ఎవరు సార్ అమ్మాయి సార్ అడిగిరా సార్ మీరు బిజినెస్ చేద్దాం సార్ మీకు 50,000 వచ్చే వరకు పని చేద్దామన్నారు అవునా కదా. కానీ మీకు ఏం కావాలి, మీరు ఎంత టైం ఇస్తారు, ఏం కమిట్మెంట్ ఇస్తారు, నాకు నా నుంచి మీరేం కమిట్మెంట్ అడుగుతారు, మీ నుంచి నాకేం కమిట్మెంట్ ఇస్తారని మనం అడిగినామా సార్? అడిగినామా? ఇదే పెద్ద మిస్టేక్. అందుకే బిజినెస్ లో వస్తారు, 3 రోజుల ముంచట ఉంటారు, 4 రోజులు పోతారు. ఇక మనం ఎత్తి కొట్టుకోవాలి చూడు సార్, మననే తీసుకొచ్చి దాని సార్ విడిపోయి ఈడబోయి సెట్ చేద్దామంటే విడిపోయి, ఈడబోయి సెట్ చేద్దామంటే వాడుబాయి, మొత్తం పోయా సార్, అగుడైపోయా సార్, అగుడైపోయా సార్. నువ్వు అగుడే అవుతావు. ఎందుకు నువ్వు అగుడే పని చేస్తున్నావు కాబట్టి అగుడే అవుతావు. అదే నీకు క్లారిటీగా నువ్వు సెట్ చేసుకుని ఇప్పుడు ఇటుక పైన ఇటుక పెట్టి పేర్చుకుంటూ పోతే ఎంత పెద్ద గోడ కడతావు, అది ఎంత మడి కలుగుతా అది కడతావు. అదే సిమెంట్ మట్టి మధ్యలో కడితే ఆ మట్టిని సిమెంట్ మర్చిపోతారు అంటున్నాను. గోడ కడుతుంది ఓకే, ఇటుకకి ఇటుకకి మధ్య సిమెంట్ మర్చిపోతుంది, అది కూలిపోతుందా కూలిపోదా? నా గొడవ వేసారు, నా గొడవ వేసారు అంటే గొడవ ఏం చేయాలి మేము మాత్రం చేశాను. ఇక్కడ డిసిషన్ పార్ట్ లో మనం కొంచెం ఆపి జనాలతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఏం చెప్పాలి? వెంకటేష్ గారు మీ టైం మీకు ఇంపార్టెంట్ కాదో నాకు తెలీదు, కానీ నా టైం నాకు ఇంపార్టెంట్. సో దయచేసి నా టైం వేస్ట్ అవుతుందంటే నేను 1 నిమిషం వేస్ట్ అయిందంటే గంట సేపు బాధపడతాను. సో నాకు నాలాంటి వ్యక్తులే కావాలి, రాక్షసులు కావాలని నేను వెతుకుతున్నా. సో మీరు ఈ బిజినెస్ ని సీరియస్ గా బిల్డ్ చేయాలంటే నాకు కొన్ని కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు రెడీ ఉన్నారా సార్? మీరు రెడీ ఉన్నారా? చలో సార్, నువ్వు ఏదైనా రెడీ, నేను 100% నీతో పాటు కలిసి పని చేయడానికి రెడీ, నువ్వు కూడా నాకు కమిట్మెంట్ ఇస్తావా, నేను సక్సెస్ కావాలి 6 నెలల అని అడిగింది అనుకో, శబ్బాష్ అని చెప్పి చేయి కట్టుకొని ఎలా వేసుకున్నాను. చూద్దాం సార్ చూద్దాం అన్నాను అనుకోండి, చూసుకొని అదే వదిలే. నేనే చెప్తాను ఈ రోజు నుంచి చూద్దాం, ఆలోచిద్దాం, ఈ మాటలు కావు. మన ఇంట్లో ఒక పిల్లోడు పుట్టిండు, బాబు పుట్టిండు, 99% వీడు అబ్బాయి లాగానే కొడుతుండు, 1% తేడా కొడుతుందంటే ఏమన్నట్టు లెక్క? ఏమన్నట్టు లెక్క? అదే నీకు రాదు ఆయన లెక్క. అదే రాదు మనోడు ఇంకొకటి కానీ నేనేమంటున్నా ఇదే పని చెయ్యాలా? సో వెరీ సారీ ఎవరైనా తప్పు కాదు ఇది. సో మీకు అర్థమయ్యే కోసం చెప్తాము. సో ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తే చూడండి, రాబోయే 3 నెలల్లో మీరు 50,000 ఇన్కమ్, ₹1,00,000 ఇన్కమ్ ఛాయ్ తాగినంత ఈజీలో మీరు తీసుకురావచ్చు. నేను రెడీ ఉన్నా దానికోసం. మాట్లాడిన తర్వాత మీ అందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజంగా 6 నెలల్లో 3 నెలల్లో జనవరి 10వ తారీఖు వరకు నా ఇన్కమ్ 50,000 కావాలి, జనవరి 10వ తారీఖు వరకు నా ఇన్కమ్ ₹1,00,000 కావాలంటే నేను చారి గారు బయట టేబుల్ వేసుకొని కూర్చుంటాం, ₹100 బాండ్ పేపర్ తీసుకురండి, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే జనవరి 10వ తారీఖు రోజు నీ ఇన్కమ్ ₹1,00,000 రావాలి. లేకపోతే నా చెక్కలకి ₹1,00,000 నీ అకౌంట్ ఇస్తాను. సక్సెస్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ నువ్వు పోతుంటే వస్తుంది, ఒక దగ్గర రాదు కదా. సో కానీ దాన్ని ప్లానింగ్ ప్రకారం చేసుకోకుండా పోతున్నాం, అదే మనం చేసే పెద్ద మిస్టేక్. ఒక వ్యక్తి ఒక దగ్గర బోర్ వేసి 50 ఫీట్లు, సారీ 50 అంటే మరి మంచిగా ఉండదు, 100 ఫీట్లు నీళ్లు రాలే. ఇంకో దగ్గర పోయిండు 150 ఫీట్లు వేసి నీళ్లు రాలే. ఇంకో దగ్గర పోయి 200 వేసి నీళ్లు రాలే. ఇంకో దగ్గర ఎన్ని వేస్తాం? 10. ఏమేమి ఆలోచిస్తుంది తెలుసా? ఈ 200, ఈ 250 మొత్తం ఎంత? 350. 450 వేస్తే వస్తాయా రావా? వస్తాయి. వాటి వస్తాయా రావా? వస్తాయి. వస్తాయి సార్, వస్తాయా రావా? వస్తాయి. ఇప్పుడు చెప్పు నాకు, ఈ 3 సార్లు ఆలోచించామా? ఒకసారి గట్టి పని చేద్దామా? ఒకసారి గట్టి పని. నువ్వు ఏడేళ్ళ కబడ్డీ ఆడుతున్నావు, నీకు అర్థమవుతుందా? సారీ, సింగిల్ వర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు 7 ఏళ్ల గేమ్ ఆడుతున్నారో మీకు అర్థమవుతుందా? వీడిదంటే ఈ జాబ్లో ఆ జాబ్లో అవుతాం, ఆ జాబ్లో ఇంకో జాబ్లో, ఇంకో జాబ్లో ఇంకో పని అంటాం,
ఇంకొకరు నేను వెస్టీజ్ చేస్తా సార్ అంటారు. ఎన్ని చేస్తావు? యాడ్ సక్సెస్ అవుతావు. ఎందుకు నీ మీద నీకు నమ్మకం లేకుండా అయిపోతుంది? ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోయినావు? వెస్టీజ్ లో డబ్బు ఉందా లేదా? వెస్టీజ్ లో సక్సెస్ ఉందా లేదా? వెస్టీజ్ లో డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారా లేదా? ఇదే హరీష్ రెడ్డి, ఇదే సంజీవ గారు ఉన్నారా? ఇదే సంజీవ గారు షోరూమ్ లో తీసుకోపోయి, నేను శ్రీనివాస్ కార్ షోరూమ్ లో తీసుకోపోయి కూర్చోబెట్టి, నువ్వు కారు కొను టాటా కారు అని చెప్పి సంజీవ్ సార్ దొరకపోతే షోరూమ్ లో పోయిన తర్వాత మేము ముందరంగా పోయి అల్ల కూర్చుంటే వెనకాలంగా పారిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయి నేను కారు కూడా సార్ నాయకుడు పడ్డారు, నన్ను కారు పడబడుతుంది. అట్లాంటి వ్యక్తి ఈ రోజు 2.5 లక్షల హైయెస్ట్ ఇన్కమ్ ఉంది, యావరేజ్ ఇన్కమ్ 1.5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అంతకంటే ఘోరం ఉన్నదా మీ పరిస్థితి? అంతకంటే ఘోరం ఉన్నదా మన పరిస్థితి? ఎంత మీ శాలరీ జాబ్ లో? 38,000కి కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ సూదులు గుచ్చుకున్నది వాళ్ళే, తయారు చేసింది కూడా వాళ్ళే. భారత్ బయటకు ఏమనైతే వీళ్ళకి కావాలి. మరి 38,000 జీతం నీ బాణం మీద పెట్టిండు, మరి ఆయన చేసుకోవచ్చు జాబ్. అరే 3 ఏళ్ళు గట్టిగా పనిచేయి, నీ ఇంకా 3 లక్షలు వస్తుందంటే మన మీద మనకి నమ్మకం లేదు. శ్రీనివాస్ వడ్డేమాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 37 లక్షల రూపాయల అప్పుతో స్టార్ట్ చేసిండు. 37 లక్షల అప్పున్నప్పుడు ఎవడో వచ్చి ఇగో ఈ సబ్బులు కొను, పేస్టులు కొను అంటే దమాక్ నాకనుడా చెప్పినట్టు ఉండాలి. కానీ చెప్పినోడు దమాకున్నోడే, చేసినోడు కూడా దమాకున్నోడే. అందుకే 10 లక్షల ఇన్కమ్ సంపాదించాడు. కన్న నీళ్లు గాలిస్తే వచ్చినాయి, కష్టపడితే వచ్చింది, తిండి లేని రోజులు గడిపితే వచ్చింది. ఉప్పల్ చివరస్తా, ఎల్బీ నగర్ చివరస్తా నుంచి నేను సంతోష్ నగర్ ఉండేవాడిని. ఎన్నిసార్లు దొబ్బుకోపోయినాను నా బండి పంచర్ అయి, ఎన్నిసార్లు దొబ్బుకోపోయినాను నా బండిలో పెట్రోల్ అయిపోయి. ఓసారి అనిపించే దేవుడు తెలిసే వర్షం పడితే బాగుంది, ఏమో తెలిసే వేడున్నా ఏడుతున్నా అనిపిస్తుంది.